చూడండి, మార్కెట్ ఇంకా గోబీ తెచ్చినారు. ఇప్పుడు గోబీతో ఏమైనా స్పెషల్ చేస్తాము. గోబీని ప్లెయిన్ సాల్ట్ వాటర్లో 5-10 మినిట్స్ పెట్టుకొని వేస్తాము. దీంట్లో వచ్చేసి కొంచెం కాడలు ఎక్కువ ఇడ్చుకొని మనము వాడుకోవాలి. దీంట్లో బి కాంప్లెక్స్ అనేది ఎక్కువ ఉంటుంది. హాట్ వాటర్ వద్దు, ప్లెయిన్ వాటర్ చాలు. గోబీని వాటర్లో వేసుకొనేసి వాష్ అయినాక హాఫ్ బాయిల్ చేసుకుంటాం. చూడండి, గోబీ ఇంత హాఫ్ బాయిల్ అయితే చాలు, చాలా హాఫ్ బాయిల్ వద్దు, మొత్తం జస్ట్ అట్లా సాఫ్ట్ అనిపిస్తే చాలు. దీన్ని డ్రైన్ చేసేస్తాం. గోబీ హాఫ్ బాయిల్ అయింది సన్నగా తురుముకోవాలా, అప్పుడు నోటికి చిక్కినప్పుడు బాగుంటుంది. తురిమిండేది మనకి ఈ షేప్లో ఉంటుంది. చూడండి, గోబీ అంతా ఇట్లా తురిమి పెట్టుకొనేసినాం. గోబీ ఈజ్ రెడీ. ఒక కడాయో ప్యానో పెట్టుకొని 3-4 స్పూన్లు ఆయిల్ వేసుకొని అది హీట్ అయినాక 1 స్పూన్ అంతా జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుంటాం. జీలకర్ర ఫ్రై అయ్యేట్లు మనము ఒక బౌల్ అంటే 2 పెద్ద ఎర్రగడ్డలు సన్నగా తరుక్కొని ఉండేది వేసేసి ఫ్రై చేసుకుంటాం. ఆనియన్స్ ఫుల్ ఫ్రై అయ్యేదేమద్దు, కొంచెం షాలో ఫ్రై అయినా చాలు. దీంట్లోకి మనము 1 స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొనేసేసి ఫ్రై చేస్తాం. అది అయిపోయాక 1 స్పూను గ్రీన్ చిల్లీను సాల్ట్ పేస్ట్ చేసుకొని ఉండేది 1 స్పూన్ వేసుకొనేసేసి దీన్ని 1 సెకండ్ అట్లా ఫ్రై చేసుకుంటాం. చూడప్ప, ఏమప్ప మిక్చర్ అంతా రెడీ అవుతా ఉంది అనుకుంటా ఉన్నారా? రెడీ చేస్తూ ఉండను, మీరే చూస్తారు. అప్పుడు దీంట్లోకి 1 స్పూన్ అంతా ధనియా పౌడర్ వేసుకోవాలా, 1/4 స్పూన్ 1/2 స్పూన్ అంతా గరం మసాలా పౌడర్ వేసుకొనేయాలా. అప్పుడే గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసినాం కాబట్టి రెడ్ చిల్లీ పౌడరు చూసుకొని వేసుకోవాలి మన కారం తగ్గట్టుగా. పసుపు 1 చూరు వేసుకోవాలా. అప్పుడే గ్రీన్ చిల్లీ పేస్ట్లో సాల్ట్ ఉంది కాబట్టి సాల్ట్ చూసుకొని మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొనేసేసి అన్నీ బాగా మిక్స్ చేసుకొనేసేస్తాం. ఇదంతా 1 మినిట్ ఫ్రై అయినాక 1 స్మాల్ కప్ అంతా కొత్తిమీర వేసుకోవాలా. 1/2 కప్ అంతా పుదీనా ఎక్కువ వేయద్దండి, ఫ్లేవర్ చాలానే ఇదైపోతుంది. టేస్ట్కి తగ్గట్టుగా పుదీనా వేసుకొని 1 మినిట్ అట్లా ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు ఆలు బాయిల్ చేసి స్మాష్ చేసుకునేది 1/4 కేజీ అంత ఆలు వేసేసి బాగా మిక్స్ చేస్తాం. ఈ మసాలా అంతా దీంట్లోకి బాగా మిక్స్ అయ్యేట్లా మిక్స్ చేస్తాం. ఇప్పుడు మనం ఈ కలర్ఫుల్గా ఉండే ఆలు మిక్చర్లోకి మనం మెయిన్ ఐటమ్ తురిమిండ గోబీ వేసుకొనేసేసి మిక్స్ చేసుకుంటాము. చాలా స్మాష్గా మిక్స్ చేయొద్దండి, లైట్గా మిక్స్ చేయండి. మెయిన్ ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. చూసేకి టెంప్టింగ్గా స్పైసీగా ఉండే మన ఆలు గోబీ మిక్చర్ అయింది. దీన్ని ఇంకా బాగా మనం టేస్టీగా చేయాలా అంటే పిల్లలకి అందరికీ నచ్చిందే ఈ పన్నీర్. 250 గ్రామ్స్ అంత పన్నీరు తురుముకొని ఉండేది దీంట్లోకి వేసి మిక్స్ చేయాలా. మనకి ఉప్పు కారం కావాలంటే ఈ లెవెల్లోనూ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదంతా బాగా మిక్స్ చేస్తాం. స్పైసీగా టేస్టీగా ప్రోటీన్ రిచ్గా ఉండే మన ఆలు గోబీ పన్నీర్ మిక్చర్ రెడీగా ఉంది. ఇప్పుడు ఇదంతా ఏమిటి చేస్తానంటే పరోటా స్టఫింగ్కి. ఈ పరోటా స్టఫ్ మనం అట్లట్లే మిక్స్ చేసుకుంటే స్టే అయ్యలేదు కాబట్టి మన ఈ కడాయిలోకి వేసేసి ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసే దాంట్లో ఉండే తడిను పోతుంది, మనకి స్టేను అవుతుంది. 1 or 2 days ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఈ మిక్చర్ ఏమీ అయ్యలేదు. ఇది ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తాం. చూడండి, మన పరోటా మిక్చర్ రెడీ అయిపోయింది. ఇట్లా బాగా కొంచెం మనం ఫ్రై చేసుకుంటే ఆ వెట్టంతా వెళ్ళిపోయి ముద్దగా వస్తుంది. మనకి స్టఫ్కి ఈజీగా ఉంటుంది, స్టేను అవుతుంది. చూడండి, చపాతీ ఇట్లా సన్నగా ఇచ్చేసుకొనేసి 1 స్పూన్ అంతా మనం స్టఫ్ పెట్టుకొనేసేసి క్లోజ్ చేసుకొని తిక్కుంటాం. చూడండి, మనం స్టఫ్ చేసుకునేది ఇట్లా పెనం మీద వేసుకొనేసి 2 పట్ల గీ రోస్ట్ చేసుకోవాలా. నేను స్టఫ్ ఎక్కువ పెడతాను కాబట్టి మీకు అవుటింగ్ అట్లా కానొస్తుంది. స్టఫ్ తక్కువ పడితే మీకు ఎట్లనో చేసుకోవాలి. ఇట్లా గీ అప్లై చేసుకోవచ్చు, బటర్ అప్లై చేసుకోవచ్చు. మనకి ఏది కావాలో అప్లై చేసుకొని 2 టైప్స్ సైడ్స్ రోస్ట్ చేసుకుంటాం. స్పైసీగా కమ్మగా గోబీ ఆలు పన్నీర్ పరోటా రెడీగా ఉంది. గీతో కానీ బటర్ కానీ పెరుగుతో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా స్పైసీగా ఉంటుంది. పిల్లలకి ప్రోటీన్ అంతా బాగా చిక్కుతుంది. థ్యాంక్ యూ.